హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వినూత కోట విషయంలో ఎందుకు రియాక్ట్ కావట్లేదు. ఆమె ఒక మర్డర్ కేసులో తన భర్తతో సహా తమిళనాడు పోలీసులకు వాళ్ళ అదుపులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అసలు ఏంటి దాని మీద పర్టికులర్గా టీడీపీ ఎమ్మెల్యే పేరు చెప్పినప్పుడు ఎందుకు దాని మీద పవన్ కళ్యాణ్ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అదే వినూత కోట విషయంలో వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడితే పవన్ కళ్యాణ్ నా ఆడబిడ్డ జోలికి వస్తే అనే కోణంలో చాలా భారీ ఎత్తున వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఈ విషయం మనం అంతా చూసే ఉంటాం. సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. మరి ఏంటి దీని వెనుకున్న ఏదన్నా రాజకీయ కోణం ఉందా? దీనిలో ఎవరైనా ఏదన్నా ఇంటర్నల్గా ఏదన్నా ఆశిస్తున్నారా? అసలు దీని ద్వారా ఏం జరగాలనేది వాళ్ళ కోరిక ఉంటుంది అని చూస్తే ఇక్కడ బేసిక్గా వినూత కోట ఆమె ఎక్కడో అమెరికాలో తన భర్తతో సహా వాళ్ళిద్దరిది, ఈమె కాపు అతను కమ్మ, భార్యాభర్తలు ఇద్దరు ఒక కాంబో, కమ్మ కాపు కాంబో. బేసిక్గా కాళహస్తి, తిరుపతి, ఈ చిత్తూరు జిల్లాలో కాపు ఓటింగు బలంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే గతంలో ఎక్కడో తన సొంత జన్మస్థలంలో ఓడిపోయిన చిరంజీవి తిరుపతిలో గెలిచాడు. అంటే ఏంది, అక్కడ ఓటు బ్యాంకు బలమైన ఓటు బ్యాంకు. ఇక్కడ చూస్తే కాళహస్తి, తిరుపతి, ఈ చిత్తూరు, ఈ బెల్ట్ అంతా ఆ బలిజ అని చెప్తారు లోకల్గా. అలాంటి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకానొక మహిళ, ఆమెకి టికెట్ వచ్చినట్టే వచ్చి కూటమి దీనిలో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డికి ఇది వెళ్ళడము ఇవన్నీ జరిగినాయి ఇక్కడ. అయితే అలాంటి కీలకమైన ఒక స్థానంలో ఒక మహిళా నేతని కాపాడుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎక్కడో శర్మిష్ఠ పనోలి అని బెంగాలీ పోలీసులు అరెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఆయన ఎలుగెత్తి చాటాడు. మరి అక్కడ మమతా బెనర్జీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్ల మీద మీరు ఎలాంటి అరెస్టులు చేశారు, ఇంకా ఎంపీ ఒక ఆమె ఉంటుంది, ఆమె మీద మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకున్నారు, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవదీసి నేషనల్ వైడ్గా ఆయన న్యూస్ని చేశాడు, అట్రాక్ట్ చేశాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున తన సొంత పార్టీలో సొంత మహిళ, సొంత ఎంతో దగ్గర సంబంధం, ఎక్కడో అదేంటి సుగాలి ప్రీతి అనే ఒకనొక కేసులోనే చాలా వైల్డ్గా రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ వినూత కోట విషయంలో ఎందుకు ఆ విధంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ మనకి ఒక రాజకీయ కుట్రకోణం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ కూటమిని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అనేది ఓ పెద్ద ఇది జరుగుతోంది. వెనకాల మాస్టర్ ప్లాన్లు వేస్తూ ఉన్నారు వీళ్ళు. కారణం ఏంటి అంటే మీరు మొన్న ఈ మధ్య కాలంలో రీసెంట్గా RRR రఘురామకృష్ణరాజు వర్సెస్ వెంకటకృష్ణ వీళ్ళిద్దరు డిస్కషన్లో ఒక కామెంట్ అనేది చాలా బాగా వైరల్ అయింది. అదేంటి అంటే మన కూటమి కానీ చీలితే డెఫినెట్గా వైసీపీ అనేది అప్పర్ హ్యాండ్ అవుద్ది, దాని యొక్క ఓట్ షేరు పర్సంటేజే ఎక్కువగా ఉంది కాబట్టి అదే పెద్ద పార్టీ అవుద్ది అనే కోణంలో వాళ్ళే హింట్ ఇచ్చారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ కండిషన్లో ఈ రోజున ఈ కోణంలో వరుస పెట్టున కొడుతూ ఉంది వైసీపీ. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్కి వెక్స్ అయ్యేటట్టు చేసి పవన్ కళ్యాణ్ యొక్క ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అది ఒక డమ్మీ అని, దానివల్ల ఏ యూజు లేదని, దానికి అసలు పవర్స్ ఉండవని, అది రాజ్యాంగబద్ధమైన పదవే కాదని, ఆ తర్వాత ఆయనకి క్యాబినెట్లోనే పెద్ద గొప్ప ప్రయారిటీ లేదు అసలు ఏడి అని చెప్పి కావాలని అదిపనిగా జన సైనికుల నుంచి కొన్ని బయటలు తీసుకొచ్చి రికార్డ్ చేసి వాటిని ట్రోల్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఆ తర్వాత ఈ సనాతన ధర్మవారధిగా ఈయన వెళుతూ ఉంటే ఆ క్రమంలో కొంత ట్రోలింగ్ చేయడం, తమిళనాడు నుంచి కూడా కేసులు పెట్టించే కొంత ఇది నడపడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది పవన్ కళ్యాణ్ దీనిలో. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అనేవాడిని వెక్స్ అయిపోయి అసలు స్టార్టింగే మీకు గవర్నమెంటు ఎప్పుడైతే ఫామ్ అయిందో ఫామ్ అయిన కొన్ని నెలలకే మొదలుపెట్టారు. ఆయన అసలు ఇవన్నీ పట్టించుకోవడం మానేసి శుభ్రంగా తీర్థయాత్రలకు వెళ్ళాడు, కాషాయం కట్టుకొని టాపిక్ డైవర్షన్ చేస్తున్నాడు అని చెప్పి చాలా భారీ ఎత్తున ట్రోలింగ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు ఇదంతా? ఎక్కడన్నా కొడితే ఒక దెబ్బ ఈ కూటమి బడవలమని లేకపోతే
బద్దలవుద్దేమో అని. ఎప్పుడైతే బద్దలవుద్దో అప్పుడేమవుద్ది, వాటి శక్తి ఇదైపోద్ది. అందుకే మొన్న పురంధేశ్వరి ఒక కామెంట్ చేశారు కీలకంగా. ఏం కామెంట్ చేశారంటే, కూటమి రిజల్ట్ ఏపీలో చాలా పెద్ద ఇంపాక్టివ్ గేమ్ చేంజరు, ఇది ఇంకా బయట కూడా బీజేపీ వాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ విధమైన రిజల్ట్ రాలేదు, ఇది మంచి ఒక ఎపిసోడు, ఒక ల్యాండ్ మార్కు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ల్యాండ్ మార్కు అనే ఒక దానివల్లే ఇక్కడ ఇంత సీటింగు ఓటింగు వచ్చింది. 164 సీట్లు వచ్చాయి. దీన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి అనేది వైసీపీ ట్రై చేస్తూ టార్గెట్ చేస్తూ కొడుతూ వస్తుంటే వీళ్ళకి కోట వినూత అనేది ఒక చాలా బలంగా దొరికింది, చాలా బాగా మంచి ఆయుధంగా తయారైంది. దీంతో అప్పటికి మీకు బొజ్జల సుధీర్ రెడ్డి చూడండి, ఆయన తిరుమల అంటేనే కాళహస్తి వాసులు కావచ్చు, చిత్తూరు జిల్లా, ఎంటైర్ చిత్తూరు జిల్లా, లేకపోతే ఆ సీమ వాసులందరూ ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. కారణం ఏంటంటే అక్కడి నుంచి మాట్లాడే ప్రతి మాట వెంకటేశ్వర స్వామి కంట్రోల్ చేస్తాడు అనే ఒక భయం ఉంటుంది వాళ్ళలో ఇంటర్నల్గా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడే మాట మైండ్లో ఏముందో, నాలుగు నుంచి బయటికి ఏది వస్తుందో దాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. అతను ఏమన్నాడు, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో దానికి నాకు సంబంధం లేదు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. అంటే ఏంటి, నా తప్పు లేదు అని ఒక మనిషి ఒక తిరుమల కొండ మీద నుంచి చెప్పడం అనేది అది మామూలు విషయం కాదు. ఒకవేళ దాన్ని కూడా అతిక్రమిస్తే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడనేది వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో జరిగింది, ఇంకా ఎంతమందో విషయాల్లో జరిగింది. కాబట్టి దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, రెండోది చంద్రబాబు అనేవాడు నిజంగా కానీ ఇప్పుడున్న కండిషన్లో ఆయన నా 4.0 పాలనలో నేను డెఫినెట్గా మారిన చంద్రబాబుని మీరు చూస్తారు. ఇంతకుముందు వరకు నేను సెంటిమెంట్ల కోసమో లేకపోతే పార్టీ వాళ్ళే కదా అని కొంత టాలరేట్ చేసిన పరిస్థితి నిజం, ఇంకా నుంచి నేను టాలరేట్ చేయబోనని చెప్పి భారతీరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ చెబ్రోల్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఒక మహిళతో ఏదో డిస్టర్బ్డ్గా పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించిన ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే విషయం కావచ్చు, ఆ తర్వాత ఇంకా చాలా విషయాల్లో అప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం గుర్తించాడు. వెంటనే వినూత కోటకి ఆమెని పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని చర్యలు తీసుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి. అంటే పార్టీ పరంగా రాజకీయంగా వాళ్ళు ఎంత సేఫ్ జోన్లో, ఎందుకంటే పార్టీ ఈజ్ నాట్ ఈజ్ ఎ పార్టీ, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తిగతమైనది కాదు, ఎంతమందో భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాటిని బేస్ చేసుకొనే రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఆ రియాక్షన్లో ఒక్కోసారి ఏంటంటే కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ఉంటుంది. ఈరోజు పైకి పవన్ కళ్యాణ్ ఏం చెప్పలేదు కదా అని చెప్పి లోపల దాని గురించి ఫీల్ అవ్వకుండా పోవడం, లేకపోతే దాని గురించి మదన పడకుండా పోవడం, దాని గురించి వాళ్ళతో గ్రౌండ్లో మాట్లాడాల్సిన వాళ్ళతో ఎలా మాట్లాడకుండా అవన్నీ ఉండరు కదా, మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు. నాగబాబు ఇదే పని మీద ఎప్పుడు ఉంటాడు. ఆయన పార్టీ కార్యకలాపాల్లో నాగబాబు చాలా కీలకంగా వ్యవహరిస్తాడు, వాళ్ళతో మాట్లాడతారు. అప్పటికి లోపలగా మనకు తెలిసిన విషయాన్ని బట్టి చూస్తే లేదు మీరు ఒకవేళ అతను జీతం చాలకపోవడం వల్ల ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అతనికి జీతం పెంచండి అని చెప్పి సూచన కూడా పార్టీ నుంచి వచ్చినట్టుగా చెప్తారు. అప్పటికి పెంచారు. అతన్ని చాలా నీట్గా అతన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే అతను కూడా ఒక పవన్ కళ్యాణ్ చూసి మనం కూడా పార్టీకి ఏదైనా వర్క్ చేద్దామనే కోణంలో వచ్చినోడే. ఆ శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనేవాడు, అతను ఎంత పిచ్చి అంటే ఎక్కడో సాధారణ శ్రీనివాసుని పేరు పెట్టుకొని ఒక కాపులకే రాయుడు అని పేరు పెట్టుకునే హక్కు అర్హత ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు కాపు కావచ్చు కాబట్టి ఆయన ద్వారా వచ్చిన ఈ హైలైట్ అయిన రాయుడు అనే పేరుని అధిపనిగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ అనేవాడు మనందరి తరఫున ఈ రోజున ఆరాధ్య దైవం కాబట్టి మనం రాజకీయాల్లోకి వచ్చి కొద్దిగా వర్క్ చేద్దామనే కోణంలో వచ్చినవాడు. అంటే పార్టీ ఒక ఎమోషన్ ఉంది అక్కడ, పవన్ కళ్యాణ్ పార్టీ ఇవన్నీ. అలాంటి వ్యక్తిని కూడా రాంగ్గా డీల్ చేయకూడదు అని చెప్పి వీళ్ళు డీల్ చేసిన పరిస్థితి మనకి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, తెలుస్తోంది. ఇన్ని ఉన్నప్పుడు దీని వెనక ఉన్న రాజకీయము అడ్డు పెట్టుకొని మొత్తము కూటమి వ్యవస్థకే ఒక ఏదో కొడితే, ఒక దగ్గర కొడితే ఎంత పెద్ద బండరాయి అయినా ఒక్క దగ్గర దానికి ఒక స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్ని కొడితే బద్దలవుద్ది. ఆ బద్దలు కొట్టడానికి వీళ్ళంతా ఏదన్నా ట్రై చేస్తున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఆయనకి మామూలుగా అయితే ఇన్ జనరల్గా ఆయన యొక్క నేచర్కి ఇది భిన్నం. ఎందుకంటే ఆయన మాట వెంటనే చెప్పేస్తాడు, అది కరెక్ట్ కాదని.
కానీ ఇక్కడ లోపల ఉన్న రాజకీయాన్ని, దాని యొక్క సిచ్యువేషన్స్ని, కూటమిని, ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు, వీళ్ళ నుంచి కూడా కొందరు మంత్రులు అయ్యారు. ఆ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 4 మంత్రిత్వాలు నిలుపుతున్నాడు. ఆ తర్వాత ఒక పక్క చూస్తే తన అన్నకి ఎమ్మెల్సీ వచ్చింది రీసెంట్గా. ఒకవేళ వచ్చే రోజుల్లో రాజ్యసభకి పంపించే పరిస్థితి కూడా ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. రాజ్యసభ కాదు, కేంద్ర మంత్రిత్వం అనేది ఇస్తే ఏపీకి కొద్దిగా నాగబాబు లేకపోతే ఆయన బాలశౌరి వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంత రాజకీయ ఒత్తిడి ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ అనేవాడు స్పందించడానికి, అది కూడా వైల్డ్గా, కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని వెనక వైసీపీ వీలైనంతగా గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని నువ్వెందుకు రియాక్ట్ కావట్లేదు అంటే ఏంది, దీనిలోంచి ఏదో ఆశిస్తుంది, కూటమి చీలాలి. ఎందుకు మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏమని రఘురామకృష్ణరాజు, వెంకటకృష్ణ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఈ యాంగిల్ని గట్టిగా పట్టుకుంది వైసీపీ. తద్వారా ఇదంతా జరుగుతున్నట్టుగా అనిపిస్తూ మనం ఈ వీడియో ద్వారా వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ ప్రోగా కాదు, వైసీపీకి యాంటీగా కాదు, టీడీపీకి లేకపోతే ఇరకాటంలో పెట్టడానికి కాదు, ఉన్న వాస్తవ చిత్రం ఇది అని మనం కనుక్కునే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం ఈ కామెంట్ చేస్తున్నాం. ఇది మీరు గుర్తిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్.